వెంకటరెడ్డి గారు. సార్, మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి, మీరు అధికారంలో రావడానికి తెలంగాణ కోసం 14 సంవత్సరాలు మీరు చేసిన పోరాటం కానివ్వండి, కానీ ముఖ్యంగా మీరు అధికారం ఈసారి పవర్లోకి రావడానికి కారణం నేను అనుకున్నది 1,00,000 రూపాయలు రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి. రెండవది, సొంత ఇల్లు అనేది ఆత్మగౌరవానికి ప్రతీక. గతంలో ఇండ్లు ఏ విధంగా ఉండే, మీరు కట్టబోయే ఇండ్లు ఏ విధంగానో ఎన్నికల ప్రచారంలో గౌరవ సీఎం గారు ఆ రోజు బహిరంగ సభల్లో 107 సమావేశాలు చెప్పిన విధానం చూసి మీరు అధికారంలోకి వచ్చారు. ఎందుకంటే నాకు అర్థమైన విస్తృతి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో అనుకునే విషయం. అందులో మొదటిది రైతులది. మీరు రుణమాఫీ కూడా మీరు చెప్పిన మాట ప్రకారం చేయలేకపోయారు. ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న ఇంటి సమస్యను కూడా మీరు నీరు గార్చారు. ఈరోజు ప్రజలు కూడా దాని మీద కడతారా లేదా అని చెప్పి మమ్మల్ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే 2.5 సంవత్సరాల్లో మనం కట్టింది 1,200 ఇండ్లు, మిగిలింది ఇంకా 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో మీరు కట్టారని చెప్పి కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు చెప్పిన 2,60,000 ఇండ్లలో 1,00,000 ఇండ్లు కూడా కట్టలేరని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నా. ఎందుకంటే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మీరు ఇచ్చే రేటు కానివ్వండి, స్థలాల విషయంలో కానివ్వండి, బెనిఫిషియరీ సెలెక్షన్ చేయడం కానివ్వండి, మీరు 1,00,000 ఇండ్లు కూడా కట్టలేరు. వాస్తవాలను కొన్ని ఒప్పుకోవాలి మీరు. ఒకవేళ మీరు ఇట్లా ఈ వచ్చే 2.5 సంవత్సరాల్లో చెప్పిన విధంగా 2,60,000 ఇండ్లు 2 బెడ్రూమ్ ఇల్లు కట్టించినట్టయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడే మా అధ్యక్ష వారు కూడా చెప్పడం జరిగింది, ఎన్నికల్లో మేము పోటీ చేయం అధ్యక్ష. యునానిమస్గా మీకే టీఆర్ఎస్ఏ మళ్ళా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి గారిని వచ్చే విధంగా మేము పోటీ చేయమని ఛాలెంజ్ కాదు, ఉన్న వాస్తవాలు చెప్తున్నా. మీరు కట్టలేరు కాబట్టి చెప్తున్నా నేను. ముఖ్యమంత్రి గారు కాదు, ఎలిజిబుల్ 2,60,000 చెప్తున్నాను టార్గెట్. ఇది మా పిసిసి అధ్యక్షుల వారు కూడా ముందే చెప్పాను, ఈ విషయం చెప్తున్నానని. ఎందుకంటే మీరు 50,000 ఇళ్ళ కంటే ఎక్కువ కట్టలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా సభలోకి వచ్చిన చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో అధ్యక్ష, ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నట్టు మీరు ఇప్పటికీ 2.5 సంవత్సరాల్లో కట్టింది 1,200 ఇండ్లు. ఈ 1,200 ఇళ్లలో ఇప్పుడున్న రేట్ల ప్రకారం అధ్యక్ష, మీరు సిమెంట్ కంపెనీలకు అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పారు. ఆ రేటుకి కూడా ఎవరు కూడా సప్లై చేయరు. సప్లై చేసిన బెనిఫిషియరీ ఒక సమస్య. బెనిఫిషియరీ సెలెక్షన్ చేయడం, సైట్ సెలెక్షన్ చేయడం. ఇలా కట్టింది ఎక్కడ అధ్యక్ష? ఎర్రవల్లి, నర్సంపేట. కాకపోతే మన హరీష్ రావు గారి కాన్స్టిట్యూన్సీలో ఒక 600-700 కడుతున్నారు అంతే తప్ప ఇంకెక్కడ ఐడియల్ కాలనీ అంటే మోడల్గా అంటే అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీలో ఉండే అధ్యక్ష, అది కట్టగానే కాంగ్రెస్ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. అంతకుముందు టీడీపీ ఉండే కట్టినప్పుడు. ఈరోజు అధ్యక్ష ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే ప్రాక్టికల్గా వాస్తవాలు మాట్లాడుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రజల్ని భ్రమంలో ఎక్కువ కాలం భ్రమంలో పెట్టలేము మనం. మీరు ఏ విధంగా కడతారు మీరు చెప్పి ఒక్కసారి ఆలోచించండి. మీరు 5 లక్షల ఎర్రవల్లిలో మీరు ఇల్లు కట్టిన ఇంటికి ఎంత అయిందో మీరు చెప్పండి. 5,08,000 మీరు బయట ఇచ్చిన రేట్ అయిందా? కాలేదు. కాంట్రిబ్యూషన్స్ బయట ఇచ్చినా వచ్చి వారు సప్లయర్స్ అని ఇచ్చినంత దాదాపు 7-8 లక్షలు దాటింది అధ్యక్ష. ఒక ఇల్లు నాకు తెలిసి 7-8 లక్షలు దాటింది. మీరు ఇచ్చే టెండర్ పిలిచేది 5 లక్షలు. ఈ టెండర్ మీరు పిలిచే టెండర్కి ఎవరు కూడా రావట్లేదు. ఈ పరిస్థితిలో కొన్ని వాస్తవాలు మనం డిస్కస్ చేసుకొని ప్రజల్ని ఎక్కువ భ్రమలో పెట్టకుండా వాస్తవాలు చెప్తే మంచిది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు నేను ఇప్పుడే చెప్పాను, మీరు కడితే సంతోషం. ఎందుకంటే ఎందుకంటే రైతు పేదవారు బాగుపడాలి, తెలంగాణ వచ్చింది, ఆత్మగౌరవం. మీరు ఎన్నికల్లో చెప్పారు, మీ మాట నమ్మారు. 107 బహిరంగ సభలు అదే మాట చెప్పారు. ఆ మాటతోనే ఎక్కువ ఓట్లు వచ్చినాయి మీకు. అందుకని ఈరోజు
గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఈ సంవత్సరం ఎన్ని కడతారు, ఎక్కడెక్కడ కడతారు? ఒకటి అధ్యక్ష, బెనిఫిషరీస్ని ఎమ్మెల్యేస్ ఇంటర్ఫియర్ కావద్దన్నారు, సంతోషం, మాకు అవసరం లేదు. అది మీరు అధికారుల ద్వారా బ్రోకర్లు లేకుండా, మీడియేటర్లు లేకుండా గతంలో కొన్ని జరిగాయని చెప్పారు అక్రమాలు. ముఖ్యమంత్రి గారు స్పీచ్లో ఇచ్చిన రిప్లై ఎక్కువ మా ప్రభుత్వాన్ని విమర్శించడానికి సరిపోయింది అధ్యక్ష. ఆ స్పీచ్లో అప్పుడున్న రేట్లు అధ్యక్ష మొత్తం కూడా 11,000 కోట్లు అని చెప్పారు. అప్పటి వాల్యూకి ఇప్పటి వాల్యూకి అధ్యక్ష మీకు రూపీ వాల్యూ చూస్తే పెరుగుతుంది. అప్పుడు 25,000 ఒకటే సమానం, ఇవాళ 2 లక్షలు సమానం. అంతే మనం చెప్పాలి అధ్యక్ష. అంతే 20,000 మీరు ఇచ్చింది, 80,000 బెనిఫిషియరీ. కానీ మీరు ఇవాళ చెప్పారు అధ్యక్ష, ఫస్టే చెప్పాను మీరు అధికారంలో రావడానికి 1,00,000 రుణమాఫీ ఈ హౌజెస్ తప్ప మీరు చెప్పిన ఎవరు నమ్మలే. KG2 PG కానీ ఎవరు నమ్మలే. ఈ 2 కట్టిస్తారు కేసీఆర్ గారు, అందుకనే ఓటేశారు అధ్యక్ష. మీ ఎన్నికల మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పలే, అది ఎవరు కూడా చెప్పరు. 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి అన్ని 1,00,000 కోట్ల బడ్జెట్ అధ్యక్ష అది. అందుకనే ముఖ్యమంత్రి గారు మీ ద్వారా ఈ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కువ రోజులు ప్రజల్ని మభ్యలో పెట్టకుండా వాస్తవాలు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్లానింగ్లో ఎన్ని కడతారు, నెక్స్ట్ ఇయర్ ఎన్ని కడతారు, మిగిలిందే మీకు 2 సంవత్సరాలు. ఆ లాస్ట్ 6 months ఎలక్షన్ ఇయరే. బహుశా నెక్స్ట్ ఇయర్ తర్వాత 2018కి వెళ్ళే ఎలక్షన్ ఇయర్ అధ్యక్ష. ఏ ప్రభుత్వం కూడా మీకు ఉండడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలుసు, మనందరికీ తెలుసు ఈ డిమానిటైజేషన్తోని ఏ విధంగా ఆర్థిక పరిస్థితితో రాష్ట్ర పరిస్థితి అని. అందుకని అంత ఓపెన్గా ఎందుకు ఛాలెంజ్ చేశానంటే మీరు కట్టలేరని చెప్పాను. అందుకనే మీరు కూడా ఒప్పుకోండి, అది వాస్తవాలు కొన్ని ఒప్పుకోవాలి మీరు. ఎందుకని ఉన్న పరిస్థితి రాష్ట్ర రెవెన్యూ పెంచిన జీతాలతో పాటు మనకున్న ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఇక చిన్న చిన్న స్కీమ్స్ తప్ప మీరు ఎక్కువ చేయలేరు. ఇరిగేషన్ ప్రాజెక్టులకే మనం బయట లోను పోవాలని నిర్ణయించుకున్నాం. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా అప్రోచ్ అవుతున్నాం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు. ఇంత పెద్ద మిషన్ భగీరథ స్కీమ్ ఒకటి ఉన్నది, అది ముఖ్యమైన స్కీము. అందుకే ఒకటే అధ్యక్ష, మీరు ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని మీరు మిషన్ భగీరథ ద్వారా మీరు నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పి మీరు ఎన్నికల ముందు చెప్పలే. మీరు చెప్పింది ఒకటే, ప్రతి ఒక్కరికి పక్కాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము, ఆత్మగౌరవాన్ని కాపాడుతామని. మీ సింగిల్ బెడ్రూమ్ అంటే, మీ డబుల్ బెడ్రూమ్ అంటే దాంతోనే ఎక్కువ ప్రజల్లో మీకు నమ్మకం కుదిరింది. మిషన్ భగీరథ ఎన్నో మీరు కట్టలేరు కాబట్టి చెప్తున్నారు అధ్యక్ష. మీరు ప్లీజ్ అందుకే అధ్యక్ష ఒకటే ముఖ్యమంత్రి గారి క్లియర్గా ఈరోజు అధ్యక్ష, మీరు 2.5 సంవత్సరాలుగా నల్గొండ టౌన్లో అధ్యక్ష రాజీవ్ స్వగృహ అనే కార్యక్రమాన్ని దాదాపు 50 ఇండ్లు దాదాపు 20-30 కోట్లతో కట్టిపెట్టారు అధ్యక్ష. మధ్యలో ఆపి హౌసింగ్ కంప్లీట్ అయింది రాజీవ్ టౌన్ దగ్గర, ఒక్కొక్క ఇల్లు 30 లక్షల రూపాయలు. దాన్ని మనం పూర్తి చేయలేదు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అధ్యక్ష నేను చెప్పేది ఎక్కువ. మీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఆయన మంచి ఉద్దేశంతో ఆ రోజు చెప్పారు, పేద ప్రజలు నమ్మారు, ఓటేశారు. ఇప్పుడు కూడా కట్టమయ్యే కోరుతున్నాం మేము. కట్టలేరని నేను చెప్తున్నా అంటే